భక్తి కలిగిన వాడిని, నాకు దైవభక్తి ఎక్కువగా ఉందని ఊరక పెదాలతో చెప్పుకుంటే ప్రయోజనం లేదు. నీ యొక్క ప్రవర్తన, నీ బిహేవియర్లో ఇవన్నీ కనబడాల్సిన అవసరం ఉంది. దానికోసం మనము సాధకం చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా మనం చూస్తే గౌరవించడం విషయంలో మొట్టమొదటిగా నువ్వు దేవునికి భక్తిని కనపరుస్తున్నావంటే దేవుని గౌరవించాల్సిన అవసరం ఉంది. దేవుని గౌరవించకపోతే దైవభక్తి అనే మాటే లేకుండా పోతూ ఉంటుంది. దేవుని గౌరవించడం అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాము. దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ఒకసారి చూస్తే ఆయన చాలా రోషం కలిగిన వాడు, మరియు ఆయన ఎంతో నిక్కచ్చిగా ఉంటాడు. అంటే ఆయన చెప్పిన దాన్ని చెప్పినట్టుగా నీవు చేయాల్సిన అవసరం ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఆయన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూస్తే 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే ఆయన దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. నీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని గౌరవించడం అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీకు దేవుడు ఎవరంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నువ్వు ఒక గడియ ఒక దేవుణ్ణి, ఇంకో గడియ ఇంకో దేవుణ్ణి, లేకపోతే ఇంకో గడియ ఇంకొక దేవతను నీవు మొక్కేవాడివైతే నువ్వు నాకు పనికిరావు. దేవుని ముందుగా గౌరవించాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనా నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. దేవుడు రోషము గల దేవుడు. తనకివ్వాల్సినటువంటి మహిమను ఇవ్వకపోతే ఆయన ఓర్చుకునేవాడు కాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుణ్ణి గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆయన మాటను వినకుండా నీవు నీ ఇష్ట ప్రకారంగా నీకు ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి పూజిస్తూ నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నానని మాట్లాడితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని విసర్జించడము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే డైరెక్ట్గా పోయి ఏదో ఒక దేవాలయంలో టెంకాయ కొడితేనే వేరే దేవుణ్ణి పూజించినట్టు కాదు. దేవుని మాటను నిర్లక్ష్య పెట్టడమే చాలు. నువ్వు దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెడితే దేవుని గౌరవించుకున్నా ఉన్నట్టు. దానికోసమే దేవుడు చెప్తా ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఒకసారి మనం చూస్తే, ఇర్మియా ప్రవక్త ఒక మాట ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలు జనులు దేవుని విసర్జించారంటే దేవుని మాటను వినకుండా పోయారనే అర్థము. ఇర్మియా 2వ అధ్యాయము 11, 12 వచనాలు మనం పరిశీలన చేస్తే 11, 12, 13 చూస్తే దేవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకునినా, దేవత్వం లేని రాయి, రప్ప, చెట్టు, పుట్ట, దేవత్వం లేనటువంటి ఇటువంటి వస్తువులు పూజించే వాళ్ళు కూడా వాళ్ళ దేవుణ్ణి దేవతని మార్చుకోలేదంట. ఆయనను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకునిరి అంటే తమ దేవుణ్ణి మార్చుకున్నారంట. ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. దేవుని విడిచిపెట్టడము. దేవుని విడిచిపెట్టడం అంటే దేవుని కాకుండా దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టడము. దేవుని యొక్క మాటను ఎప్పుడైతే నిర్లక్ష్య పెట్టావో దేవుని విడిచిన వాడవు. దైవత్వం లేని దేవతలు కొలిచే మనుషులు కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదంట. కానీ తన స్వజనులు అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనుషులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారంట. ఇశ్రాయేల్ నిర్లక్ష్యం చేయడం కాదు, కానీ ఈరోజు దేవుని ఇంటిలోకి చేర్చబడినటువంటి క్రైస్తవ సమాజం కూడా ఏం చేస్తూ ఉందంటే క్రీస్తు యేసునందు రక్షించబడిన వారు కూడా దేవుని మాటను గౌరవించే విషయంలో తప్పు చేస్తూనే ఉన్నారు. ఎలా తప్పు చేస్తున్నారంటే ఆయన మాటను వినకపోవడమే తప్పు చేయడము.
దేవుని కనుగొనాల్సిన అవసరం ఉంది. దేవుని మాటకు విధేయత చూపించాల్సిన అవసరం. దేవుని గౌరవించడం అంటే దేవుని ఎరగడము, దేవుని తెలుసుకోవడము, దేవుని యొక్క మాటకు వారు సంపూర్ణంగా విధేయతను చూపడము, దేవుని గౌరవించడము. దేవుడు కోరుకున్నది ఒకసారి మనం చూస్తే, దేవుడిని ప్రతి ఒక్కరు ఎరగాలని, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. కానీ మనుషులు దాన్ని జరిగించుకున్నా ఉన్నారు. అపోస్తల కార్య గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తల కార్య గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం నుండి చూస్తే దేవుని యొక్క కోరిక ఎలా ఉందంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదవైనట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. ఈరోజు మనుషులు ఏమనుకుంటా ఉంటారంటే, నేను సేవిస్తేనే దేవునికి సేవ చేసేవాళ్ళు ఉన్నారంట అనుకుంటారు. ఆయన రాళ్లతో కూడా ఆయన అద్భుతాలు చేయగలవాడు. మనుషులే అవసరం లేదు. దేవుని సేవించడానికి మనుషులే కావాల్సిన అవసరం లేదు. ఆయన దేనితోనైనా కానీ తన పని జరిగించుకోగలడు. జంతువులతో, సృష్టితో, మొత్తంతో ఏ పనైనా ఆయన చేయించుకోగలడు. కాకికి సందేశం ఇస్తే కాకి వెళ్ళి ఆహారం ఇచ్చి వస్తుంది. సింహాలు నోరు మూసుకోమంటే నోరు మూసుకుంటాయి. తుఫాను బీభత్సం సృష్టించుతాయి. తుఫాన్ని ఆగిపోమంటే ఆగిపోతుంది. అంటే ఈ సృష్టి మొత్తము దేవుని చేతిలో ఉంటుంది. మానవుడే సేవించాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదవైనట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన యొకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. ఆయన దగ్గరగానే ఉంటాడంట. దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎదురు చూస్తున్నాడంట వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని. దేవుని ఏం చేయాలి? దేవుని గౌరవించే వ్యక్తి అయితే దేవుడు ఎక్కడున్నాడో తడవులాడి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని గౌరవించే వ్యక్తి దేవుని యొక్క మాటలకు విధేయత చూపించాలి. ఆయన మాటలను నమ్మాల్సిన అవసరం ఉంది. దేవుని గౌరవిస్తున్నానని ఊరక పెదాలతో చెప్తే కాదు, కానీ దేవుని యొక్క మాటలకు లోబడి ఉండాల్సిన అవసరం. ఎప్పుడైతే దేవుని మాటలకు లోబడి ఉంటావో, దేవుడు నీవు నిజంగా దైవభక్తి కలిగిన వాడువు, ఈ భక్తి విషయంలో నువ్వు చేసే సాధకము అది దేవుని ఎదుట ప్రయోజనకరంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు కేవలము పైకి మాట్లాడే వ్యక్తివైతే దేవుని గౌరవించే విషయంలో నీవు సంపూర్ణంగా ఫెయిల్ అయిన వాడివి. అందుకోసమే యాకోబు గారు తెలియజేస్తున్న మాట ఒకసారి చూస్తే, దేవునికి లోబడి ఉంటే నీకు జరిగే మేలేంటో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. విశ్వాసిగా, దేవుని బిడ్డగా నువ్వు దేవునికి లోబడితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించాలి. ఈ లోకంలో మనకుండే పెద్ద సమస్య ఎవరంటే అపవాది. నీ జ్ఞానేంద్రియాల సాధకం చేయబడకుండా నీకు అడ్డుపడేవాడు అపవాది. నువ్వు మేలు చేయకుండా, దేవుని దగ్గరకు రాకుండా, దేవుడి నుంచి నిన్ను దూరం చేసేవాడు ఎవరంటే అపవాది. నిన్ను పాపంలోకి తీసుకెళ్లేవాడు అపవాది. నిన్ను దేవుని పక్షంగా, నీతి పక్షంగా బ్రతకకుండా చేసేవాడు అపవాది. అపవాది చేసే ఈ కార్యక్రమాలని మనము ఎదిరించాలి అంటే ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి, దేవుని గౌరవించి, దేవుని మాట విని నీవు కానీ అపవాదిని ఎదిరిస్తే అపవాది ఏం చేస్తాడంటే అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా దేవుని యొద్దకు రావాల్సిన అవసరం. ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి, వ్యాకులపడి దుఃఖపడి ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవభక్తి విషయంలో నువ్వు ఏ విధంగా ఉండాలి? దేవుని దగ్గరికి నువ్వు లోబడి రావాలి. అపవాదిని ఎదిరించడానికి శక్తి పొందుకోవాలంటే నువ్వు దేవునికి గౌరవించాల్సిన అవసరం ఉంది. దేవుని గౌరవించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మనం చూస్తే దాన్ని మరలా ప్రభువారు
తన దగ్గరకు వచ్చినటువంటి మనుషులతో చెప్తూ ఆయన వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు, దేవుని ఏ విధంగా సేవించాలి, దేవుని ఏ విధంగా ప్రేమించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మనం చూస్తే 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ఆజ్ఞ. ఇది ఎటువంటి ఆజ్ఞ అంట? ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. నువ్వు దేవుని గౌరవిస్తున్నావంటే దేవుని ఆజ్ఞను నువ్వు శిరసా వహించాలి. దేవుని ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. దేవుని ప్రేమించాలి. దేవుని గౌరవిస్తున్నామంటే దేవుని ప్రేమించాల్సిన అవసరం ఉంది. దాన్నే ప్రభు వారు ఇక్కడ కోట్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి ఈ ఆజ్ఞ, ఆయన నిబంధనలో చేసినటువంటి ఆజ్ఞల్లో ముఖ్యమైనది, ప్రధానమైన ఆజ్ఞది. ఈ ఆజ్ఞను ప్రభువారు మరలా గుర్తు చేస్తూ ఉన్నారు. నీ దేవుని నీవు నీ పూర్ణ హృదయంతో, ఇంక వేరే ఏది, ఇంక దేనికి కూడా అవకాశం లేదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే ఏమాత్రం ఒక 1% కానీ 5% కానీ వేరే దానికి ఛాన్స్ ఇవ్వడానికి లేదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో ఏం చేయాలంట? నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. అది దేవుడిచ్చినట్టు ఆజ్ఞ. నువ్వు దేవుని గౌరవిస్తే దైవభక్తిని సాధకం చేసుకునేవాడుగా ఉంటావు. అందువల్ల ఎవరిని గౌరవించాలి విశ్వాసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని గౌరవించాలి. రెండవ విషయాన్ని చూస్తే దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుని మాటను గౌరవించాలి. దేవుని వాక్యము, ఈ బైబిల్లో మనకు దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ఈ మాటలను మనము ఈ లేఖనాలను చదివేటప్పుడు ఈ లేఖనాల్లో దేవుని యొక్క మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. దేవుని యొక్క మాటలు వినబడిన ప్రతిసారి దేవుని మాటలకు మనం ఏం చేయాలి? చెవి యొగ్గాల్సిన అవసరం ఉంది. దేవుని మాటలను అంగీకరించాల్సిన అవసరం ఉంది. దేవుని మాటను అంగీకరించకుండా నువ్వు తిరుగుతూ ఉంటే దైవభక్తి సాధకం చేసేవాడు కాదని గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తలుడు పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, ఆ హేతు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క వాక్యము దేవుని బిడ్డల ద్వారా వినబడతా ఉంటుంది. వినబడినప్పుడు ఈ వాక్యము ఎవరిదని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న మనిషిదా? కాదు. నిలబడి మాట్లాడే మనిషి కేవలం ఒక టూల్ అంతే, ఒక సాధనం మాత్రమే. ఇక్కడ నుంచి దేవుని యొక్క మాటని వినిపించడానికి బూరగా మాత్రమే ఇక్కడున్న వ్యక్తి ఉపయోగపడుతున్నాడు, ఒక టూల్ మాత్రమే. అంతేకాని ఇది నా మాటలు కాదు, దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని ఏ విధంగా ఆలోచన చేయాలో చెప్తూ మాట్లాడుతున్నాడు. మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుదురు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఈ గ్రంథంలోని విషయాలు నువ్వు చదువుతున్నప్పుడు ఆ దేవుని మాటను ఆలోచన చేయాలి. లేదా వాక్యము ఎవరైనా చెప్తున్నప్పుడు అది దేవుని మాటలను చూడాలి. అక్కడ నిలబడిన మనుషుని మాట కాదు, దేవుని మాటే. దేవుని మాట నీకు వినబడుతుంది. దేవుని మాటను గౌరవించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ మాటలు ఆయన యొక్క కట్టడలు అనుసరించి నడవాల్సిన బాధ్యత ప్రసంగ గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మానవ కోటికి విధి అంట. విధి అంటే అది తప్పక జరిగించాల్సిన ఆజ్ఞ, విధులు, కట్టడలని మనము ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాము. వాటిని మనం ఆలోచన చేస్తే విధి, మానవ కోటికి విధి ఇదే అని ప్రసంగ గ్రంథకర్త తెలియజేస్తాం. ఒకసారి చూద్దాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయం 13-14 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇది: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. మానవ కోటికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఎందుకంటే ఇది తప్ప వేరే అంశమేమీ ప్రత్యేకంగా లేదు. దేవుని మాట ఎక్కడ తెలుపబడిందో, దేవుని మాట ఏం తెలుపబడిందో దాన్ని అనుసరించాలి. ఆ కట్టడల్ని
ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మానవ కోటికి విధి. లేకపోతే ఏం జరుగుతుందో చూస్తాము కింద వచనంలో. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. తీర్పు గురించి గత ప్రభు దినంలో మనం ఆలోచన చేశాము. తీర్పు ఉంది, మర్చిపోవద్దు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ. విమర్శ దినం రోజు ఏం జరుగుతుందంట, ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు. జాగ్రత్త. అందువల్ల నువ్వేం చేయాలంటే తీర్పు ఉందని గుర్తుపెట్టుకొని దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని మాటలను ఏం చేయాలి? గౌరవించాలి. ముందుగా దేవుని గౌరవించాలి, రెండవది దేవుని వాక్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే యెషయా గ్రంథకర్త కూడా ఒక మాట తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయం మనం చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే మధ్యలో చదువుతాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నువ్వు దైవ భక్తి అని చెప్పినప్పుడు, దైవభక్తిని సాధకం చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? దీనుడివై నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని ఎలా ఉండాలా? వణుకుతూ ఉండాలి. దేవుని మాటకు నువ్వు ఎలా ఉండాలి? వణుకుతూ ఉండాలి. పాత నిబంధనలో మనం చూస్తే భక్తులు దేవుని స్వరము, దేవుని యొక్క మాట వినబడుతున్నప్పుడు వారు సాగిలిపడేవారంట. సాగిలిపడి ప్రభువా చిత్తము సెలవిమ్మని వాళ్ళు భయపడుతూ వణుకుతూ దేవుని ఎదుట దేవుని మాటకు అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. అటువంటి వ్యక్తినే నేను దృష్టిస్తున్నా. అంటే అటువంటి వ్యక్తి పైన నా కన్నులు ఉంటా ఉన్నాయి. అందువల్ల నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను గౌరవించిన దానికి ఒక వ్యక్తికి పనిష్మెంట్ వచ్చింది. మనకు తెలుసు మోషేకి ఎటువంటి పనిష్మెంట్ వచ్చిందో. దేవుని మాటను వినలేదు ఆయన. వినని దాన్ని బట్టి ఏం జరిగింది? అతను వాగ్దాన దేశానికి వెళ్లకుండానే దేవుడు ఆపేశాడు. అంత పెద్ద గొప్ప నాయకుడు, మంచి వ్యక్తి, నమ్మకమైన వాడు, అటువంటి వ్యక్తిని కూడా దేవుడు స్పేర్ చేయలేదు. ఎందుకంటే దేవుని మాటకు గౌరవం లేకపోతే. అందుకోసం అంటా ఉన్నాడు, నా పరిశుద్ధతను సన్మానించలేదు అంటా ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను సన్మానించడం అంటే ఆయన మాటకు గౌరవించడమే. ఆయన మాటను మనం గౌరవించకపోతే ఆయన పరిశుద్ధతను సన్మానించకుండా ఉన్నవారం అవుతాం. సంఖ్యాకాండం చూస్తే సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మనకు ఈ సంఘటన కనబడుతుంది. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తే 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములకు వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడను. అంతటా యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. ఏమని చెప్పాడు దేవుడు? సమాజం ఎదుట ఏం చేయాలంట? వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లు నిచ్చును. మాటలాడమంటే ఈయన ఏం చేశాడు? ఆ బండను కొట్టాడు. చూస్తే 10వ వచనంలో, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలోని మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా, మాటలాడమన్న దగ్గర ఏం చేశాడు? కొట్టాడు. దేవుని యొక్క మాటను సరిగా అర్థం చేసుకోకుండా, లేకపోతే దేవుని మాట నిర్లక్ష్యం చేసి, దేవుడు ఒక మాట చెప్తే దాన్ని గౌరవించకుండా దానికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని జరిగిస్తే ఏం జరుగుతుందో చూస్తే, 2 మార్లు తన ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగిను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను.
దేవుని పరిశుద్ధతను సన్మానించడం అంటే దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వడం, దేవుని మాటను గౌరవించడం. ఎప్పుడైతే ఆ కార్యక్రమాన్ని జరిగించలేదో వెంటనే ఏం జరిగింది? వారు దేవుని చేత మొత్తబడ్డారు. మొత్తబడ్డం అంటే వాగ్దాన దేశం, ఐగుప్తు దేశం నుంచి అంతమంది జనాభాని నాయకత్వం వహించినటువంటి మోషే ఏమయ్యాడు? ఆయన నాయకత్వంలో వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయాడు. దానికి గల కారణము తను చేసినటువంటి తప్పు. ఏం తప్పు చేశాడు? దేవుని మాటను గౌరవించలేదు. దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నాము, దైవ భక్తి విషయంలో సాధకం చేస్తున్నామంటే నీ ప్రవర్తన